ఈ నెల సోమవారం నుండి అనగా 11 సెప్టెంబర్ నుండి సుప్రీంకోర్టులో కొత్త నిబంధన అమలులోకి రాబోతున్నది. ఈ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది జస్టిస్ బిఆర్ గవాయ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఆ యొక్క కొత్త నిబంధన ప్రకారంగా సీనియర్ అడ్వకేట్స్ ఎవరైనా కూడా అత్యవసర జాబితా మరియు వినికిడి కోసం దరఖాస్తు పెట్టుకోవడము మరియు మౌఖికంగా కోరడం అనేది ఇక నుండి జరగదు అనే ఆదేశాలు ఆ యొక్క జస్టిస్ కార్యాలయ సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేస్తూ గత నెల ఆగస్టు 7వ తేదీన అందరికీ వర్తిస్తుందని ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఈ యొక్క సర్క్యులర్ మరియు ఈ యొక్క కొత్త నిబంధన ఉద్దేశం ఏమిటి అంటే, సీనియర్ అడ్వకేట్లను కోర్టులో అర్జెంట్ హియరింగ్ మరియు ఇంపార్టెంట్ మ్యాటర్స్ను మినహాయిస్తూ జూనియర్స్కు మరిన్ని అవకాశాలు కల్పించడం కోసం ఈ కొత్త నిబంధనను తాను ప్రవేశపెడుతున్నానని, కనీసం తన కాల పరిధిలో తన కోర్టు అయినటువంటి కోర్టు హాల్ నంబర్ 1లో ఇది అమలు జరగాలని కూడా తన యొక్క సర్క్యులర్లో ఇది చెప్పడం జరిగినది. అనగా దీని ఉద్దేశము ఏమై ఉంటుంది, ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ ఆయనను బాధించారా అనేటువంటి ఆలోచన కూడా అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు సర్కిల్స్లో మరియు సీనియర్ అడ్వకేట్స్లో కూడా ఇది చర్చకు దారితీసింది గత నెల. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ యొక్క రిటైర్మెంట్ 23 నవంబర్ 2025 ఈ సంవత్సరంలో రిటైర్ కాబోతారు. అప్పటి వరకైతే ఈ నిబంధన ఉంటుంది. ఈయన కంటే ముందు ఉన్నటువంటి నిబంధన ప్రకారంగా దానినే కొనసాగించారు. కానీ అంతకుముందు ఉన్నటువంటి నిబంధన ప్రకారము ఏవైనా అర్జెంట్ కేసులు లేదా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కేసులను అక్కడ రిజిస్ట్రీ చేయించాలన్నా మరియు అందులో లిస్టింగ్ చేయించాలన్నా కూడా ఓరల్గా ఆర్డర్ తీసుకునే కంటే ముందు ఈమెయిల్ ద్వారా నిర్ణీతమైనటువంటి ఫార్మాట్లో పంపించి అటువంటి కేసులను అర్జెంటుగా సీనియర్ అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో వాదించడానికి టైం తీసుకునేటువంటి వారు. కానీ ఇప్పుడు ఆ నిబంధన సీనియర్ అడ్వకేట్లకు వర్తించదు. కాబట్టి ఇది జూనియర్ అడ్వకేట్స్కు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ అందరూ కూడా జూనియర్ అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశాలు, మరిన్ని అవకాశాలు ఈ యొక్క ఉత్తర్వు ద్వారా కలుగుతుందని, ఈ యొక్క జూనియర్స్ను ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా ఈ యొక్క సర్క్యులర్లో తెలియజేయడం జరిగింది.